వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 8th క్లాస్ చాప్టర్ 8లో ఎక్సర్సైజ్ 8.3 అనేది చేస్తున్నా. అందులో ఈరోజు 4th ప్రాబ్లం, 5th, 6th ప్రాబ్లం అనేవి కంప్లీట్ చేద్దాం. నేను జంషెడ్ వద్ద 12,000 రూపాయలను 6% వడ్డీ రేటు చెప్పిన సాధారణ వడ్డీకి 2 సంవత్సరాల కాలానికి అప్పు తీసుకున్నాను. నేను అదే మొత్తంను 6% వడ్డీ రేటుకు సంవత్సరానికి వడ్డీ చెల్లించు పద్ధతిన చక్రవడ్డీకి అప్పు తీసుకుని ఉంటే ఎంత సొమ్ము అదనంగా చెల్లించవలసి వస్తుంది అన్నారు. సో మనకి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ కట్టాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టిన తర్వాత వచ్చిన వడ్డీని ఎంత అదనంగా పే చేసాం అంటే మొత్తంలో ఎంత అదనంగా పే చేసాం అనేది తెలుస్తుంది. సో ఆల్రెడీ నేను ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే టైం టేకెన్ అవుతుంది కాబట్టి, టెట్ ఎగ్జామ్ కూడా దగ్గర పడుతుంది కాబట్టి నేను ఫస్ట్ చేసేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. మనకి అసలు ఇచ్చారు, ఎంత ఇచ్చారు? 12,000 ఇచ్చారు. వడ్డీ రేట్ ఎంత ఇచ్చారు? 6 ఇచ్చారు, 6% ఇచ్చారు. సంవత్సరాలు 2 సంవత్సరాలు ఇచ్చారు. సో ఫస్ట్ మనం సింపుల్ ఇంట్రెస్ట్, దీనికి సింపుల్ ఇంట్రెస్ట్ కట్టిన తర్వాత వచ్చిన అమౌంట్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టిన తర్వాత వచ్చిన వడ్డీ, ఆ రెండింటికి మనం డిఫరెన్స్ చూస్తే ఎంత అదనంగా చెల్లించామనేది తెలుస్తుంది. ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా వేస్తే I = PTR/100 వేస్తాం. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి I వాల్యూ ఎంత వచ్చిందంటే 1440 వచ్చింది. సో అదేవిధంగా సెకండ్ మెథడ్ ఏంటి? చక్రవడ్డీ ప్రకారం కట్టాలి. చక్రవడ్డీ ప్రకారం కూడా మనకి అసలు ఎంత? 12,000, వడ్డీ రేటు 6%, T = ఎంత? 2 years. సో చక్రవడ్డీ ప్రకారం మొత్తానికి ఫార్ములా ఏంటి? A = P × 1 + R/100 హోల్ పవర్ n. ఇక్కడ n అంటే మనకి 2 years, P అంటే అసలు కదా 12,000 రూపాయలు, R అంటే 6% వడ్డీ రేటు. సో ఈ ఫార్ములాలు సబ్స్టిట్యూట్ చేస్తే A = 12,000 × 1 + R/100 హోల్ స్క్వేర్ అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ ఇది LCM కడితే ఎంత అవుతుంది? ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి 100 + 6 అంటే 106/100 హోల్ స్క్వేర్ అవుతుంది. 12,000 × 106/100 హోల్ స్క్వేర్ అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఈ విధంగా భిన్నం, అంటే ఇక్కడ 5 డినామినేటర్లో 5 మిగులుతుంది, న్యూమరేటర్లో 6 × 106 × 106. సో 106 × 106 చేస్తే ఎంత వస్తుంది? మనకి 11,236 వచ్చింది. దీన్ని మళ్ళీ 6తో మల్టిప్లై చేస్తే 67,416 వచ్చింది. సో 67,416/5 వేసుకుంటాం. ఈ 5తో మళ్ళీ దీన్ని డివిజన్ చేస్తాం. సో 5 తోటి 67,416ని మనం డివిజన్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 13,483. 13,483.2 వచ్చింది. ఇది ఏంటి? మొత్తం వచ్చింది. సో ఇప్పుడు వడ్డీ కట్టాలంటే A = P + I. మనకి I కావాలి కాబట్టి I ఇక్కడ నుంచి దీన్ని తీసుకొస్తే ఏమవుతుంది? 13,483.2 ఇది A మొత్తము ఈక్వల్ ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ వడ్డీ. సో I = 13,483.2 - 12,000. దీంట్లోంచి 13,483.2లోంచి మనం 12,000 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 1,483.2 వచ్చింది. సో ఇక్కడ వడ్డీ వచ్చింది. ఆల్రెడీ ముందు మనం సింపుల్ ఇంట్రెస్ట్ చేసినప్పుడు వడ్డీ వచ్చింది. ఎంత వచ్చింది? అది 1,440 వచ్చింది. సో 1,440 వచ్చినప్పుడు అదనంగా చెల్లించవలసిన సొమ్ము ఎంత అంటే మనం చక్రవడ్డీలో వచ్చిన వడ్డీలో నుంచి ఆ సింపుల్ ఇంట్రెస్ట్ కట్టినప్పుడు వచ్చిన వడ్డీని తీసేస్తే మనకి 43.2 రూపాయలు అనేది అదనంగా చెల్లించవలసిన సొమ్మని వస్తుంది. సో ఇలా ప్రాబ్లం చేసి ఉండడం వల్ల మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం ఉంటుంది. ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక్కడ మనం ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ కట్టాం, తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టాం. ఈ రెండు కట్టిన తర్వాత వడ్డీలు భేదం ఎంత అని అడుగుతున్నారు. అంటే అదనంగా చెల్లించవలసిన సొమ్ము ఎంత అంటే మనం చక్రవడ్డీలో వచ్చిన వడ్డీ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ కట్టినప్పుడు వచ్చిన వడ్డీ తీసేస్తే మనకి 43.2 అనేది అదనంగా వచ్చిన సొమ్ము, చెల్లించవలసిన సొమ్ము అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ 5th ప్రాబ్లం. వాసుదేవ్ ఏడాదికి 12% వడ్డీ రేటుతో అర్ధ సంవత్సరానికి వడ్డీ లెక్కించినట్లు 60,000ను పెట్టుబడి పెట్టెను. అయితే క్రింది పెట్టుబడి కాలాలకు అతను ఎంత మొత్తము పొందుతున్నాడు? ఫస్ట్ మనకి 12% వడ్డీ రేటు అంటే R ఇచ్చారు, R వాల్యూ ఇచ్చారు, అసలు ఇచ్చారు. అసలు ఎంత? 60,000 రూపాయలు ఇచ్చారు. అయితే ఇక్కడ 6 నెలలకి ఫస్ట్ ఆప్షన్ అయితే 6 నెలలకి, సెకండ్ బిట్ 1 సంవత్సరానికి అన్నారు. మనకి 6 నెలలకి కట్టమన్నప్పుడు ఎప్పుడైనా సరే సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా వేస్తాం.
సో ఎందుకంటే ఇక్కడ మనకి అర్ధ సంవత్సరానికి అన్నారు కాబట్టి కంపల్సరీ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములానే వేయాలి. సో I ఈక్వల్ PTR/100 60,000 ఇంటూ 1/2 ఇంటూ 12/100 వస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 60,000లో ఇక్కడ ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అవుతాయి, ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయినాయి. ఇక్కడ 2 అనేది 12లో 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 6 ఇంటూ 600 ఎంత వస్తుంది మనకి? 3600 వస్తుంది. 6 ఇంటూ 600 అంటే 3600 వచ్చింది. సో ఇక్కడ మనకి I వాల్యూ వచ్చింది. వచ్చిన తర్వాత మనకి మొత్తానికి కావాలి కదా, మొత్తం A ఈక్వల్ టు P+I. సో P+I అంటే మనకి P అంటే ఎంత? 60,000 ప్లస్ I అంటే ఎంత? 3600. సో మొత్తం కావాలి కాబట్టి మొత్తం ఈక్వల్ టు ఎంత అవుతుంది? 60,000 ప్లస్ 3600 అంటే 63,600 అని అవుతుంది. సో మొత్తం A ఈక్వల్ టు ఇది వచ్చింది. ఇది 6 నెలలకి. నెక్స్ట్ తర్వాత బిట్టు, సెకండ్ బిట్టు 1 సంవత్సరానికి అన్నారు. సో 1 సంవత్సరానికి అన్నప్పుడు సెకండ్ బిట్ 1 సంవత్సరం అన్నారు. సో మనకి ఇక్కడ ఏమంటున్నారు? అర్ధ సంవత్సరానికి వడ్డీ లెక్కించినట్లు అన్నారు కాబట్టి అర్ధ సంవత్సరానికి కట్టాలి కాబట్టి 1 సంవత్సరం అంటే ఇందులో ఎన్ని అర్ధ సంవత్సరాలు ఉంటాయి? 2 ఉంటాయి. అంటే n ఈక్వల్ టు 2 అవుతుంది. 2 అర్ధ సంవత్సరాలు కలిపితే 1 సంవత్సరం అవుతుంది కాబట్టి n ఈక్వల్ టు 2 వేసుకుంటాం. సో సేమ్ అమౌంట్ 60,000. అసలు 60,000 తీసుకుంటాం. R ఈక్వల్ టు 12%. సో అర్ధ సంవత్సరానికి అంటున్నారు కాబట్టి మనకి R/2 అవుతుంది. R/2 అంటే 12/2 6% వస్తుంది R వాల్యూ. సో T వాల్యూ ఆల్రెడీ రెండు అర్ధ సంవత్సరాలు కలిపితే 1 సంవత్సరం కాబట్టి n ఈక్వల్ టు 2 అవుతుంది. సో ఫార్ములా చక్రవడ్డీ ప్రకారం 1 సంవత్సరానికి తిరిగి కట్టు పద్ధతిన మొత్తానికి ఫార్ములా ఏంటి? A ఈక్వల్ టు P ఇంటూ 1 + R/100 హోల్ పవర్ n. ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 60,000 ఇంటూ 1 + R/100 అంటే 6/100 హోల్ స్క్వేర్. n ఈక్వల్ టు 2 కదా, హోల్ స్క్వేర్. సో ఇక్కడ 60,000 ఇంటూ ఇది LCM కడితే మనకి 100 + 6 అంటే 106/100 హోల్ స్క్వేర్. సో దీన్ని మనం ఇక్కడే సింప్లిఫై చేయొచ్చు, లేదంటే ఇక్కడ జీరోస్ ఉన్నాయి కాబట్టి 60,000లో సో మనకి ఇది 2 టైమ్స్ స్క్వేర్ కాబట్టి 60,000 ఇంటూ 106/100 ఇంటూ 106/100. ఇక్కడ ఈ 2 జీరోస్, ఈ 2 జీరోస్, ఇక్కడ ఈ 2 జీరోస్, ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. సో 6 ఇంటూ దీన్ని ఆల్రెడీ మనం మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది? 11,236 వచ్చింది. ముందు ప్రాబ్లంలో చేసాం కదా ఇది. సో 6 ఇంటూ మళ్ళీ 11,236ని మల్టిప్లై చేస్తే మనకి 67,416 వచ్చింది. ఇది మొత్తం. నెక్స్ట్ 6th ప్రాబ్లం. ఆరిఫ్ బ్యాంకు నుండి 80,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. సంవత్సరానికి వడ్డీ రేటు 10% అయితే 1.5 సంవత్సరాల తరువాత ఈ క్రింది 2 పద్ధతుల్లో అతను చెల్లించు మొత్తాల మధ్య భేదాన్ని కనుగొనమన్నారు. సో మనకి ఇక్కడ 1.5 సంవత్సరాలు ఇచ్చారు, అంటే కాలము 1.5 సంవత్సరాలు ఇచ్చారు కాబట్టి సో ఫస్ట్ మనం దీన్ని ఫస్ట్ ప్రాబ్లం ఏమిచ్చారు? ఫస్ట్ది సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరగకట్టు పద్ధతిన అన్నారు. సో సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరగకట్టు పద్ధతిన అంటే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా అనేది వేస్తాం. సెకండ్ బిట్ ఏమిచ్చారు? అర్ధ సంవత్సరంలోకి వడ్డీ తిరగకట్టు పద్ధతిన. ఇక్కడ సంవత్సరానికి ఇచ్చారు, ఇక్కడ అర్ధ సంవత్సరం ఇచ్చారు. సో ఇక్కడ సంవత్సరానికి ఇచ్చారు కాబట్టి T ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2 అవుతుంది. అంటే n వాల్యూ ఇక్కడ 2 అవుతుంది. ఇక్కడ n వాల్యూ ఎంత అవుతుంది? సో మనకి ఇక్కడ 1.5 సంవత్సరాలకి ఇచ్చారు కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 1.5 సంవత్సరాలు అంటే ఇలా భిన్నం వచ్చినప్పుడు సింప్లిఫై చేయడం కష్టం కాబట్టి ఫస్ట్ 1 సంవత్సరానికి తీసుకుంటాం. అంటే ఇక్కడ n వాల్యూ 1 అవుతుంది. తర్వాత ఈ వచ్చిన అమౌంట్ మొత్తం మీద మనం సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ కింద తీసుకుని మళ్ళీ హాఫ్ ఇయర్కి కడతాం. ఫస్ట్ T ఈక్వల్ టు మనకి 1.5 ఇయర్ కదా, 1.5 ఇయర్లో ఫస్ట్ ఈ 1 ఇయర్కి కట్టిన తర్వాత ఈ హాఫ్ ఇయర్కి మళ్ళీ సింపుల్ ఇంట్రెస్ట్ కడతాం మనం. సో అది ఎలా అంటే ఒకసారి చూడండి. ఆల్రెడీ ఈ మోడల్ ప్రాబ్లమ్స్ చేసాం మనం ముందు. అసలు ఎంత ఇచ్చారు? 80,000 ఇచ్చారు. R వాల్యూ ఎంత? 10%. T వాల్యూ 1.5 ఇయర్ కాబట్టి 1.5 ఇయర్లో ఫస్ట్ మనం 1 ఇయర్కి కట్టిన తర్వాత ఈ హాఫ్ ఇయర్కి 1 ఇయర్ కట్టిన తర్వాత వచ్చిన మొత్తం తీసుకుండి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా అనేది వేస్తాం. సో చక్రవడ్డీ ప్రకారం మొత్తానికి ఫార్ములా ఏంటి? A ఈక్వల్ టు P ఇంటూ 1 + R/100 హోల్ పవర్ n. సో ఇక్కడ మనకి వాల్యూస్ ఏమున్నాయి? P ఈక్వల్ టు ఇచ్చారు, R ఈక్వల్ టు ఇచ్చారు, n ఈక్వల్ టు 1. సో సబ్స్టిట్యూట్ చేస్తే 80,000 ఇంటూ 1 ప్లస్ ఇక్కడ R అంటే 10/100 హోల్ పవర్ 1. ఎందుకని మనం 1 సంవత్సరానికి కడుతున్నాం. ఇక్కడ n వాల్యూ 1 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 1.5 ఇయర్ ఇచ్చారు కానీ
ఒక సంవత్సరానికి కట్టిన తర్వాత మళ్ళీ హాఫ్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా వేసి కట్టిన తర్వాత ఆ రెండింటి అమౌంట్ని మనం టోటల్ చేస్తాం. సో సింప్లిఫై చేస్తే మనకి 10 అనేది ఇక్కడ ఈ 0 0 క్యాన్సిల్ అవుతుంది. 1 + 1/10 అంటే మనకి ఎంత వస్తుంది? 11/10 అంటే 80,000 ఇంటూ 11/10. మళ్ళీ ఇక్కడ ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. సో 8,000 ఇంటూ 11 అవుతుంది. 8 11 ఎంత? 88. సో 88,000 వచ్చింది. దీన్ని మనం సింప్లిఫై చేస్తే 88,000 వచ్చింది. ఇప్పుడు ఈ అమౌంట్ వచ్చింది కదా, వచ్చిన తర్వాత మనకి A = P + I వడ్డీ కావాలి కాబట్టి A = P + I ఫార్ములా వేస్తాం. సో వడ్డీ ఐని తీసుకొస్తే ఇక్కడ A - P అవుతుంది. సో I వాల్యూ ఎంత వచ్చింది? 88,000లోంచి మొత్తంలో నుంచి మనం ప్రిన్సిపల్ అమౌంట్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. సో 88,000 - 80,000 చేస్తే I వాల్యూ ఎంత వచ్చింది? మనకి 8,000 వచ్చింది. సో ఇక్కడ I = 880 ఇంటూ 5 చేస్తే మనకి ఎంత వచ్చింది? I = 4,400 వచ్చింది. 4,400 వచ్చింది. ఇదేంటి? ఇప్పుడు ఒక సంవత్సరం మనకి ఇది హాఫ్ ఇయర్కి వచ్చిన వడ్డీ. ఇప్పుడు 1.5 ఇయర్ అంటే 1.5 సంవత్సరానికి మొత్తం వడ్డీ ఎంత ఆల్రెడీ వచ్చింది. మనకి ముందు వడ్డీ ఎంత వచ్చింది? 8,000 అంటే 1 ఇయర్కి కట్టినప్పుడు ఇది 1 ఇయర్కి, ఇది హాఫ్ ఇయర్కి. సో 1 ఇయర్కి వచ్చింది ఎంత? 8,000. హాఫ్ ఇయర్కి కడితే వచ్చింది మనకి 4,400. ఈ రెండింటిని టోటల్ చేస్తే మనకి 12,400 వచ్చింది. అంటే 1.5 సంవత్సరానికి మొత్తం వడ్డీ ఎంత? 12,400 వచ్చింది. ఇప్పుడు 1.5 సంవత్సరానికి మొత్తం అడుగుతున్నారు. సో మొత్తం ఎంత? ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ I కదా, A = P + I. సో ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 80,000 ప్లస్ వడ్డీ ఎంత వచ్చింది? 1.5 ఇయర్కి, ఇది 1.5 ఇయర్ది, ఇది 1.5 ఇయర్కి వచ్చిన వడ్డీ 12,400. ఈ రెండు యాడ్ చేస్తే మనకి మొత్తం ఎంత వచ్చింది? 1.5 ఇయర్కి మొత్తము 92,400 వచ్చింది. ఇది ఫస్ట్ బిట్కి సంబంధించింది. నెక్స్ట్ సెకండ్ బిట్. ఇందులో సెకండ్ బిట్ ఏమంటున్నారు? అర్ధ సంవత్సరంలో వడ్డీ తిరగకట్టు పద్ధతిని అన్నారు. అర్ధ సంవత్సరంలో వడ్డీ తిరగకట్టు పద్ధతిన 1.5 సంవత్సరాలకి మొత్తం కనుక్కోవాలి మనం. సో ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? మనకి సేమ్ అదే 80,000 తీసుకుంటాం. ఆర్ వాల్యూ ఎంత? 10%. వడ్డీ రేట్ ఎంత? 10% ఇచ్చారు. T = 1.5 ఇయర్ అంటే 1.5 ఇయర్ అంటే అక్కడ అర్ధ సంవత్సరానికి అన్నారు కదా, అర్ధ సంవత్సరానికి అన్నారు కాబట్టి 1.5 ఇయర్లో ఎన్ని అర్ధ సంవత్సరాలు ఉంటాయి? 3 ఉంటాయి. 3 ఇది ఒక హాఫ్ ఇయర్, 1లో ఒక సంవత్సరంలో 2 హాఫ్ ఇయర్లు ఉంటాయి. సో 3 అర్ధ సంవత్సరాలు. సో మనకి ఇక్కడ అర్ధ సంవత్సరానికి కాబట్టి R కూడా ఏమవుతుంది? /2 చేస్తాం అంటే 10/2. R వాల్యూ ఎంత? 5%. సో ఈ వాల్యూస్ని మనం ఈ ఫార్ములా చక్రవడ్డీ ప్రకారం మొత్తానికి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. A = P × 1 + R/100 హోల్ పవర్ n. సో n అంటే మనకి 3 వచ్చింది, P అంటే 80,000, R అంటే 5%. సో 80,000 × 1 + 5/100 హోల్ క్యూబ్. సో దీన్ని మనం ఇక్కడే సింప్లిఫై చేయొచ్చు, లేదంటే ఇక్కడ ఆల్రెడీ 80,000లో జీరోస్ ఉన్నాయి కాబట్టి దాన్ని అలాగే ఉంచి మనం ఇక్కడ సింప్లిఫై చేస్తే ఈజీగా క్యాన్సిల్ అవుతుంది. 80,000 ఇక్కడ LCM కడితే ఎంత అవుతుంది? ఇది 100 + 5 అంటే 105 అంటే 105/100 హోల్ క్యూబ్. సో దీన్ని మనం 3 టైమ్స్ వేసుకోవాలి కాబట్టి 80,000 × 105/100 × 105/100 × 105/100. సో ఇక్కడ మనకి ఈ 4 జీరోస్ అనేవి ఇక్కడ ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయింది. ఈ 100లో మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 21 టైమ్స్, ఇందులో 20 టైమ్స్. ఈ 20 మళ్ళీ ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ డైరెక్ట్ కొట్టేయచ్చు, లేదంటే ఈ 20లో ఇక్కడ 4 టైమ్స్ క్యాన్సిల్ చేసాం, ఇక్కడ 21 టైమ్స్. మళ్ళీ ఈ 4 అనేది ఇందులో 8లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది. సో మనకి ఇంకా డినామినేటర్లో క్యాన్సిల్ అవి ఏమి లేవు కాబట్టి 2 × 105 × 21 × 21. సో 21 × 21 ఎంత? 441. 441 × 2 చేస్తాం, 882 వచ్చింది. సో 882 × 105 చేస్తాం, చేస్తే ఎంత వచ్చింది మనకి? 92,610. సో మనకి
ఏ ఈక్వల్ టు మొత్తము ఈక్వల్ టు 92,610. సో ఇక్కడతో 4, 5, 6 ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ అయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. సో ఈ 3 ప్రాబ్లమ్స్ లెంగ్దీ అవుతుంది, అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాస్తూ చెప్పడం అంటే టైం టేకన్ కాబట్టి నేను ఆల్రెడీ ప్రాబ్లమ్స్ చేసేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా డౌట్ ఉన్నప్పుడు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఈ 3 ప్రాబ్లమ్స్కి సంబంధించిన వీడియో ఈ పీడిఎఫ్ అనేది లాస్ట్లో డిస్ప్లే అవుతుంది, కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.